జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి విశాఖపట్నం జిల్లాలోని గాజువాక కాగా మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. ఈ 2 నియోజకవర్గాల నుంచి జనసేనాని ఎన్నికల బరిలో దిగడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సైతం ఈ 2 నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేనానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గాజువాక నుంచి జనసేన తరపున పవన్ ఎన్నికల బరిలోకి దిగారు. అధికార టీడీపీ తమ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావుని రంగంలోకి దింపింది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మాత్రం టి నాగిరెడ్డిని నిలబెట్టింది. అలాగే బీజేపీ పులుసు జనార్దన్ని దించింది. అయితే గాజువాక పట్టణం విశాఖ నగరంతో కలిసి ఉంది. 2005 వరకు గాజువాక మున్సిపాలిటీగా ఉండేది. ఆ తర్వాత ఈ గాజువాక పట్టణాన్ని విశాఖ నగర కార్పొరేషన్లో విలీనం చేసింది నాటి ప్రభుత్వం. విశాఖపట్నం నగరంలో 4 నియోజకవర్గాలున్నా గాజువాక నియోజకవర్గం మాత్రం ఎప్పుడూ హాట్ సిటీయే. ఇక జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వరుసగా 2వ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పల్లా శ్రీనివాసరావు 2009లో రాజకీయ అరంగేట్రం చేసి ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగారు. నాటి కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరికి గట్టి పోటీ ఇచ్చి సదరు ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు 2వ స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన గోల్డ్ స్పాట్ అలియాస్ ఎంవీవీఎస్ మూర్తి 3వ స్థానంలోకి జారిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి టి నాగిరెడ్డి గత ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. మళ్లీ ఆయన మరోసారి తన అదృష్టాన్ని ఈ ఎన్నికల్లో పరీక్షించుకుంటున్నారు. ఇక బీజేపీ తమ అభ్యర్థిగా పులుసు జనార్దన్ని రంగంలోకి దింపింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పవన్ మేనియా స్పష్టంగా కనబడుతోంది. దాంతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గాజువాక నియోజకవర్గంలో పవన్ ఇప్పటికే నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.